Hey, y'all, come look at this. వర్షం పడుతున్నా మా కుర్రలు అదే విధంగా ఎలా పనిచేస్తున్నారు. చూద్దాం లోపలికి వెళ్ళి ఏం జరుగుతుంది. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. ఉదయ్ బ్రో చాలా బాగా కష్టపడతాడు. ఇంజనీర్ దుర్గాబాయ్ బాగా చదువుకున్నాడు మనోడు. యోగి అంటారు అప్పుడే వస్తానులేండి. హ్యాపీ లైఫ్ రా. చదువుకోవచ్చు కదా కాలేజ్కి వెళ్ళి. ఏ పని చేయాలి అలా సొల్ చేస్తారు. ఇంత ఆడే చేశారండి, సొల్ చేపేస్తున్నాడు. మోహన్ ఆఫ్ మైండ్ సగమే బుర్ర పని చేస్తుంది. ఏంటి మమ్మీ ఎవడు కాలు కడేసుకుంటాడు అప్పుడు ఇంటి తెంగడానికి. ఎలా కనిపెట్టారు సార్? స్నాక్స్ కి టీ తాగడానికి వస్తాడు బాగా ఊర్లో పడి. స్లో మోషన్ రఘువంశీ వంశీ డిగ్రీ పీజీ అంటే అయిపోయాయి అన్ని. దొంగనా కొడుకు నెంబర్ 1. సరే మా వినాయక చవితికి బొమ్మ స్పాన్సర్ చేసింది సురేష్ మాయ. రగన్య అంటారు ప్లాన్ గీస్తున్నాడు ఫోన్ లో. ఇది గణిత శాస్త్రంలో ఒక అద్భుతమైన కట్టవరా. నైట్ అంతా కష్టపడి కుర్రోలు తెల్లారింటికి వస్తారు టీ టైం దగ్గర. చూసినట్టుందండి టీ తాగడానికి. ఓ పడోడమ్మా పెయింట్లు వేసాడు. సాయి లోకల్ సార్ మీలా కన్నులు రావాలంటే ఏం చేయాలి సార్? ముందు ఎదగాలి. చిలిపి రౌడ్ అవుతున్నాడు చూడండి. ఏదో తెలుసు కదా స్నాక్స్ కొత్తడే తమగా పిలించి. వర్షం పడుతున్నా మామూలు పనితో పాటు వంట కూడా చేస్తారు తినడానికి. మస్ట్ అండ్ షుడ్ తినడంలో ఫస్ట్ తెలుసు కదా. బాను తన చారి అంటారు. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. మిడిల్ క్లాస్ మధు కరూర్ ప్రేమ్. నేనైతే మనకు ఉండాల్సింది గాలి ప్రసాద్, అతను లేడు వెళ్ళిపోయారు. సొంత అంటారు. సొంత బ్రో తిరుగు బ్రో చెప్పమే కొడలేడికి. మొత్తానికి మన వినాయకుడి పందిరి అయితే సగం కళ వచ్చింది. ఇంకా చాలా వరకు ఉంది చెయ్యాలి. చేద్దాం ఈ రోజు నుంచి. మిగతాదంతా పార్ట్ 2లో కలుద్దాం బ్రోస్. బాయ్ బాయ్.